రామగుండం కార్పొరేషన్ 48వ డివిజన్ మారుతీనగర్ కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆ డివిజన్ ప్రజల కార్పొరేషన్ అధికారులను కోరారు. ఈ మేరకు 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీలావతి ఆధ్వర్యంలో డివిజన్ ప్రజలు సమస్యలపై గలమెత్తారు. ఈ సందర్భంగా నీలావతితో పాటు డివిజన్ మహిళలు మాట్లాడుతూ తమ డివిజన్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి రోడ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పెడిచెవన పెట్టారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ తమ డివిజన్ను సందర్శించి త్వరలోనే రోడ్ల సమస్య, వీధి దీపాల సమస్యను పరిష్కరిస్తామని తెలపడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే, మేయర్ తన డివిజన్లో సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. తమ కాలనీలో ఎవరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్స్ కూడా రాని పరిస్థితి ఉందన్నారు. పారిశుద్ధ విభాగం కూడా సరిగా పనిచేయకపోవడంతో కాలనీ కంపు కొడుతుందని తెలిపారు. కార్పొరేషన్ అధికారులు తమ కాలనీ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్ళి మేము రోడ్లు మంచిగా లేవు, బతుకమ్మ ఆడడానికి మంచిగా చెత్త పోస్తాండ్రు, అంబులెన్స్ కూడా ఎవరికన్నా గుండెపోటు ఏదైనా వచ్చినా కానీ అంబులెన్స్ రాకుండా రోడ్లకు ఏది రాకుండా అవుతుంది. రోడ్ల గురించి ఎన్నోసార్లు మేము గత ప్రభుత్వం నుంచి టీఆర్ఎస్ నుంచి ఎన్నిసార్లు అడిగినా కానీ మన మేయర్ కానీ కమిషనర్ కానీ ఎవరు పట్టించుకోలేదు. అంతకుముందు మన కార్పొరేటర్ కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు నేను మక్కన్ సింగ్ అన్నకు ఫోన్ చేసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మక్కన్ సింగ్ అన్న గారు రామగుండానికి గెలిచి అన్న దృష్టికి తీసుకొస్తే అన్న ముందు ఖర్చు చేస్తానని మాట ఇచ్చినాడు. మనాలి మేడం కూడా మన ఇంటింటికి వచ్చి ప్రజలను కలిపి వాళ్ళకి ఏమి బాధలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో ఆమె కూడా వచ్చి చూసుకుంటూ సమస్యలు తెలుసుకుంటూ చేసుకుంటూ ఉన్నది. వస్తుంటే అందరం పడతాను, పెద్దోళ్ళం చిన్నోళ్ళం అందరం పడతాను. ఈ పండుగ వరకు అయినా మరి ఈ రోడ్డు పోయించాలి. మరి కాంగ్రెస్ వచ్చింది కదా, టీఆర్ఎస్ ఉన్నప్పుడు చేయలేదు. మరి ఈ మొత్తం ఇట్లా చిన్నపిల్లలు కూడా తిరగడానికి ఇబ్బంది అవుతుంది, రావడానికి ఇబ్బంది అవుతుంది. ఈ పెద్ద మనుషులు కూడా రావడానికి ఇబ్బంది అవుతుంది. అంబులెన్స్లు కూడా రావన్నంటే ఇబ్బంది అవుతుంది. ఎవరికన్నా శరీరాలు మంచిగా లేకుంటే అంబులెన్స్ రావన్నంటే కూడా మస్తు కష్టం అవుతుంది. ఇక్కడే ఆగిపోతుంది. ఇదంతా రోడ్లు కూడా అసలు మంచిగా లేవు. మొత్తం అంత గలీజ్ వాసన వస్తుంది. అంత చెత్త వార వస్తుంది. ఇక్కడనే ఆ చెత్త కాడ కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఎక్కడ ఎవరు కూడా ఏది పట్టించుకుంటలేరు. మీ ప్రభుత్వం వస్తే మంచిగా చేస్తారని అనుకున్నాం. అందుకొరకే అన్నతోటి మాట్లాడి మాకు మంచిగా ఇవ్వాలని చెప్పి. కార్యక్రమంలో మారుతీనగర్ కాలనీ వాసులు శశిరేఖ, మల్లమ్మ, పద్మ, కోటయ్య, మొండక్క, కుమార్, సత్యయ్య, విద్యావతి, శారద, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.